హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, దిస్ ఇస్ టిఎస్పి. నేను ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇళ్ళలో పనిచేసే పని మనుషుల కోసము. మా ఇంట్లోనే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ఇంట్లోనే ఏం జరిగిందంటే, ఒక పని మనిషి అంటే ఖైదరీ ఆమె దగ్గర 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నది. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అందరూ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం కేర్ఫుల్ తీసుకుంటారని హెల్త్ విషయంలో. సో ఆమెకు హెల్త్ కండిషన్ బాగుండేది కాదు. సో ఆమెకు లైక్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఏదో నెలసరి అంట, లైక్ సంథింగ్ అంట, బీపీ, షుగరు, ఆయాసం అన్నీ ఉండేటివి. సో ఏం జరిగిందంటే 5 ఏళ్ళు పనిచేసింది ఆ ఇంట్లో. నేను పనిచేసే ఇంట్లోనే, మా ఇంట్లోనే కదిరి ఆమె ఒక మనిషి, పని మనిషి 5 ఏళ్ళు పనిచేసింది, కష్టపడింది బాగా. ఆమెకు మొగుడు లేడు, వదిలేసిండో, పెళ్ళి అయిందో కాలేదో, బాగా మాట్లాడుతుంది, టైం టు టైం మాకు అన్నం పెడతానింది. పాపం ఏదన్నా కోవిటోళ్ళు పాత అన్నం అంటే సర్దిపడిన అన్నం ఇచ్చినా కానీ, నిన్నటి అన్నం ఇచ్చినా కానీ తినద్దు, అది నిన్నటి అన్నం అది అని అన్ని మంచి చెడులు మాట్లాడుకుంటాను. ఆమె డబ్బులు నాకు ఇస్తాను, నేను ఇంటికి డబ్బులు పంపిస్తాను, అంతా బాగానే ఉన్నింది. ఎప్పుడన్నా మాకు లైక్ ఏమన్నా మేము కూరగాయలు లేవంటే కూరగాయలు, ఉల్లగడ్డలు కానీ, ఎర్రగడ్డలు కానీ, లైక్ పచ్చిమిరకాయలు కానీ, ఏదన్నా కుబూసులు, రొట్టెలు, పాడు మాకు అన్నీ తీసుకొచ్చి ఇస్తానింది. సడన్లీ ఏమైందో ఏమో, మాకేంటంటే మేము ఏదడిగినా కానీ పాపము లేదనకుండా అన్ని ఇస్తానింది. సడన్లీ ఏమైందేమో తెలీదు. ఆమెకు ఒక్కసారిగా చనిపోయింది. చనిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా బాధ వేసింది. ఎందుకు చచ్చిపోయిందో ఏమో అర్థమే కాలేదు. నేను ఎన్నోసార్లు 5 ఏళ్ళు చేసినావు, ఇంకెందుకు నీ ధూము తగల, పోయి సావు, ఇంటికి సావు, ఇంటికాడ పోయి పని చేసుకో, పని బాట చేసుకో. తమ్ముడు అంటాడో, తమ్మునికి పెళ్లి చేసినట్టాడో, తమ్ముని భార్య ఉందంటాడవు, తమ్ముని కూడా పిల్లలు పుట్టిరని వాళ్ళ ఫోటోలు అన్నీ చూపిస్తాను, మా తమ్ముని భార్య, మా తమ్ముని పిల్లలు, మా తమ్ముడు అని. సో అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న నాకు ఉండేది, ఇంకా నా మొగుడు లేడు, నేను పెళ్లి పేరంటే నన్ను ఏం చేసుకోలేదు, అది అంతా నేను చేసుకునిండో వదిలేసిండో తెలీదు. సో ఆ విధంగా ఏంటంటే, ఇంకా సంపాదించి ఎవరికి పెడతావు, 5 ఏళ్ళు పనిచేసిన అంటాడు, నీకు బీపీ, ఆయాసం, షుగర్ అన్నీ ఉన్నాయి అంటాడు. మళ్ళీ మనిషికి హైట్కు సంబంధమే లేకుండా అట్లా ఉంటుంది మనిషి. మనిషి చూస్తేనేమో 3 ఫీట్లు ఉంటుంది, లావు చూస్తేనేమో, వెయిట్ చూస్తేనేమో బుల్డోజర్ ఉన్నట్లు ఉంటుంది, భయంకరమైన గండుకోతి, పెద్ద గండుకోతి ఉన్నట్లు ఉంటుంది. అంత లావు, అసలు మనిషికి హైట్కు వెయిట్కు సంబంధం లేకుండా ఉంటుంది మనిషి. అంత లావు కూడా పనికిరాదని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన. ఆమె నెగ్లెక్ట్ చేసింది, లైట్ తీసుకున్నది. సో లాస్ట్కు ఫైనల్గా చచ్చిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇళ్ళల్లో పని మనుషులు ఎవరైనా సరే, అక్క చెల్లెలు, అమ్మలు ఎవరైనా సరే, కొంచెము వయసు పైబడిన వాళ్ళు కానీ, కొంచెం వయసు తక్కువ ఉండి అటు ఇటు కొద్దిగా ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, అంటే బీపీ, షుగరు, లైక్ ఆయాసము, దగ్గు అలాంటివి ఉంటే కువైటోళ్ళు పట్టించుకోరమ్మా. నేను చెప్తున్నా కదా, అక్కలు కానీ, చెల్లెలు కానీ, అమ్మలు కానీ కువైటోళ్ళు పట్టించుకోరు. ఏదైనా జరిగితే లాస్ట్కు మన శవమే తప్ప పోయేది మన బాడీ పోతుంది. నేను ఆడికి ఆమెతో, మా ఇంట్లో ఉండే ఆమెతోనే నేను ఏమని చెప్పేవని తెలుసా, నువ్వు పోరాని పోకపోతే లాస్ట్కు నువ్వు చచ్చిన తర్వాత నీ బాడీ పోతుంది, ఇంకెప్పుడు పోయేది.